శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. సో ఈడీ ఇప్పటి వరకు 5297 కేసులు పెడితే దీంట్లో నేరం రుజువైనవి కేవలం 40 మాత్రమే. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటారు? ఇంత తక్కువ నెంబర్ చూసినప్పుడు ఇది నిజంగా అవినీతి మీద పోరాటంగా చూడాలా, లేకపోతే రాజకీయ అవసరం కోసం వాడుకుంటున్నటువంటి ఒక సాధనంగా ఈడీని చూడాలా? ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పారు, గతంలో యూపీఏ హయాంలో మీరు సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని విమర్శించిన మీరు ఇప్పుడు మీ దాకా వస్తే కానీ అది తెలియట్లేదా అని ప్రశ్నిస్తున్నారు. చాలా మంచి ప్రశ్న రోజా గారు. ఇప్పుడు ఈడీ కానీ సిబిఐ కానీ వీళ్ళందరూ కూడా ప్రభుత్వ సంస్థలు, పొలిటికల్ పార్టీ వింగ్స్ కావు. వాళ్ళు భారతదేశం యొక్క ఎంప్లాయీస్గా ఉండి భారతదేశం ద్వారా వేతనాలు తీసుకుంటూ వారి యొక్క డిశ్చార్జ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది. వాళ్ళు సరిగా చేయనప్పుడు అధికార పార్టీ కానీ లేదంటే ప్రతిపక్షాలు కానీ ఎనీ ఇండివిజువల్ కెన్ ఆల్సో ఆస్క్, నిలదీయచ్చు, అడిగేటువంటి ఒక స్వేచ్ఛ హక్కు మనకు అందరికి కూడా ఇచ్చింది మనకు రాజ్యాంగం. సో ఇంత చైతన్యవంతంగా సమాజం తయారైనప్పుడు అధికారుల మీద కూడా ప్రభావం ప్రెషర్ పడుతుంది, తప్పులు జరగకుండా చూసే జాగ్రత్త పడతారు. దాని తర్వాత ఒకసారి ఎఫ్ఐఆర్ ఇష్యూ అయ్యి లేదా ఈసీఐఆర్ ఇష్యూ అయ్యి వాళ్ళు రికార్డ్స్ వచ్చిన తర్వాత ఆ కేసును ఏ రకంగా డీల్ చేయాలి, విట్నెసెస్ కానీ ఎవిడెన్సెస్ కానీ ఎట్లా ప్రొడ్యూస్ చేయాలి, అది వీకెండ్ కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులకు ఉంటుంది. అప్పుడు ఆ యొక్క కన్విక్షన్ పడేటువంటి అవకాశం ఉంటుంది. సో డ్యూరింగ్ బీజేపీ సర్కార్ హయాంలో కాదు, అంతకుముందు కూడా మన్మోహన్ సింగ్ గారి హయాంలో కూడా కన్విక్షన్స్ వెరీ నామినల్ ఉండేది. సో ఇదంతా కూడా ఏ రకంగా అధికార యంత్రాంగం ఈ యొక్క వాళ్ళ అలవాటు తగ్గట్టుగా పనిచేస్తూ పోతున్నారు, దానికి దర్పణంలో కనబడతా ఉంటుంది. కాబట్టి మేము వచ్చిన తర్వాత అయినా కనీసం మార్పు తీసుకురావాలనే భయంతో ఒక ప్రెషర్ కారణంగా ఓన్లీ ఈడీ గురించే కాదు, సిబిఐ గురించి కాదు, దేశం మొత్తంలో అవినీతి అంతం పట్టించాలి అని చెప్పి ఉద్దేశంతో ఉన్నట్టు మా యొక్క మానసిక ఆలోచన. అది ప్రభుత్వ అధికారుల మీద పడి ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఈ ఎఫ్ఐఆర్లు, ఈడీలు, రేట్లు ఇవన్నీ చేస్తా ఉన్నారు. బట్ ఈ యొక్క ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయడంలో ఫెయిల్ అవుతుంటే డెఫినెట్ దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వం అధికారుల మీద యాక్షన్ తీసుకుంటుంది. ఈ యొక్క ఫెయిల్యూర్నెస్ అన్నది మనం అందరం కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. అధికారులకు అలవాటు అయిపోయింది. మీరంతా ఏంది మూడేళ్ల కోసం 5 ఏళ్ల కోసం వస్తారు, మేము 33 ఏళ్ల కాలం ఈ యొక్క సర్వీస్ లో ఉంటామనే ఒక భావన కొందట్లో ఉంటది. అటువంటి వాళ్ళ మీద ఈ యొక్క యాక్షన్ కన్విక్షన్స్ రేషియో తగ్గినప్పుడు యాక్షన్ తీసుకున్నట్టయితే తప్పనిసరిగా వాళ్ళు ఆ యొక్క కేసెస్ చాలా సీరియస్ గా తీసుకుంటారు, ప్రొడ్యూస్ చేస్తారు ఎవిడెన్స్ కన్విక్షన్ కోసం. మీరు చెప్తున్నట్టుగా దేశంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలపై వాళ్ళు ఆ సంస్థలు నిజంగానే స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేస్తున్నాయా, ఎలాంటి పొలిటికల్ ప్రెషర్స్ లేకుండా ఆయా సంస్థలు పనిచేస్తున్నాయా? కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందో మనకు అందరు కూడా తెలుసు, ఏ రకంగా వాడుకున్నారో తెలుసు. మీరు ఇంత ఆరోపణలు చేస్తారు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ మీద, ఎన్డీఏ సర్కార్ మీద, మోదీ గారి మీద ఒక్క కేసు అన్న బయట పెట్టి చూపించగలుగుతురా? మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసినారు, ప్రెషర్ పెట్టినారు, కేసు రిజిస్టర్ చేసినారు, అరెస్ట్ చేయించి బెయిల్ రాకుండా చేసినారు. 100 రోజు 200 రోజు 1.5 years వరకు కూడా రిమాండ్ లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి కేసులు మనం చూస్తాం. మాజీ మంత్రులుగా ఉన్నప్పుడు రాజీనామా చేయాల్సి వచ్చింది, ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళందరూ లోపలికి పోవాల్సి వచ్చింది. ఒకవేళ కనుక పొలిటికల్ ఆ యొక్క ప్రెషర్ తోని చేసినట్టయితే మీకు ఆధారాలు దొరుకుతాయి కదా. పసలనే కేసులో ఇరికించి పొలిటికల్ గా మరి బీజేపీ నేతల మీద కూడా కేసులు ఉన్నాయి, కానీ వాళ్ళ పైన ఎందుకు ఈడీ చర్యలు తీసుకోవట్లేదు శ్రీనివాస్ గారు? ఎందుకు మహారాష్ట్రలో ఒక ఔరంగాబాద్ దగ్గర జరిగినటువంటి కేసులో రేడ్ చేస్తారు, ఇంత కొంత డబ్బు దొరికితే ఆ యొక్క ఒక నాయకుడి మీద కన్విక్షన్ అయింది. అస్సాం సీఎం పైన ఉంది, నారాయణ రాణే ఉన్నారు, సువేందు అధికారి, వీళ్ళందరి పైన కూడా డిస్పోజ్ గారు గుర్తుపెట్టుకోండి రోజా గారు. ఆ కేసెస్ ఏవి కూడాను అవే కాదు, ఇంకా వందలాది కేసులు ఉన్నాయి, 1000 కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. అవన్నీ కూడా ప్రాసిక్యూట్ కాబడతా ఉన్నాయి, అవి ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది. వాటి మీద
అధికారులు తేల్చాల్సిన బాధ్యత వాళ్ళది. ఉమ్. ఏమి కూడా క్లోజ్ చేయలేదు. అంటే ఎన్నేళ్ల పాటు విచారణ కొనసాగుతూనే ఉంటుంది శ్రీనివాస్ గారు, ఎప్పుడు ఎండ్ అవుతుంది? అంటే వాళ్ళు మీ పార్టీలోకి వస్తే పునీతులు అయిపోతారా, బీజేపీలో జాయిన్ అయిపోతే పవిత్రులు అయిపోతారా? కాదు, ఏ క్వశ్చన్ కూడా అది కాదు. చాలా మంది అంటారు వాషింగ్ పౌడర్ నిర్మా బీజేపీ చేస్తే కేసులు మాఫ్ అని చెప్పేసి. కాంగ్రెస్ హయాంలో అంత తొందర డిస్పోజ్ అయిన కేసులు. ఒకానొక సందర్భంలో గౌరవ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కంట తడి పెట్టుకున్నారు, గుర్తు పెట్టుకోండి. వేల కేసులు, లక్షల కేసులు ఉన్నాయి, మరి ఆఫీసర్స్ లేరు, జ్యుడిషియరీ మొత్తం కూడా అస్తవ్యస్తం అయిపోయింది చెప్పి కంట రిటైర్మెంట్ అప్పుడు కంట నేను తడి పెట్టుకున్నారు. అంటే ఈ యొక్క న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి ప్రెషర్ ని దాన్ని బయటికి రావాలంటే చాలా చాలా రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వర్కౌట్ తగ్గించాల్సిన అవసరం లేదు. స్పీడీ డిస్పోజల్ కావాలి. దశాబ్దాల కాలంగా ఒక తరం 2 తరాలు మారుతా ఉన్నాయి. కేసులు మాత్రం ఆ కుటుంబం యొక్క కేసులంతా కొనసాగుతూ ఉన్నాయి. ఈ యొక్క స్థితి నుంచి బయటికి రావాలని చెప్పి బాధపడుతూ ఆ సిజే గారు చాలా కంటతాడు పెట్టారు. మనం అంతా కూడా ఫీల్ అవుతున్నాం. తరాలు మారుతాయి, వాళ్ళ యొక్క తలరాతలు మారుతలేవు. కాబట్టి డ్యూరింగ్ కాంగ్రెస్ హయాంలో కావచ్చు, మేము ఇప్పుడు కావచ్చు. కానీ శ్రీనివాస్ గారు, ఒక విషయం ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలోనైనా కూడా ఆ పార్టీలో ఉండి ఆరోపణలు ఎదుర్కొంటూ లేదంటే అవినీతి మరకలు ఉన్నటువంటి నేత వాళ్ళ ముందున్నటువంటి బెస్ట్ ఆప్షన్ ఏంటి వీటన్నింటి నుంచి తప్పించుకోవడానికి అని అంటే బీజేపీ అనేది ఒకటి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి విమర్శ. అంటే బీజేపీలోకి వెళ్తే ఇంకా ఈ కేసులు ఇవన్నీ కూడా సబ్సైడ్ అయిపోతాయి, సైలెంట్ అయిపోతారు, వాళ్ళు సేవ్ అయిపోతారు అనేది. అట్లయితే మళ్ళీ అప్పీల్ పోవచ్చు కదా. ఆధారాలు ఉండి కూడాను బీజేపీలో చేరినప్పుడు సేవ్ అవుతానంటే అప్పటి వరకు ఉన్నట్టు ఫైల్స్ అన్ని కోర్టులో ఉంటాయి కదా, చార్జెస్ కోర్టులో ఉంటాయి కదా, ఎవిడెన్స్ ఆధారాలు, పేపర్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కోర్టులో ఉంటాయి కదా. ఆ కోర్టులో ఉన్నటువంటి పేపర్స్ ని బీజేపీ మేనేజ్ చేస్తుందా? కోర్టు కంట్రోల్ కస్టడీలో ఉన్నటువంటి ఒక కస్టోడియన్ ఉంటారు అక్కడ. వానకు జైలు శిక్ష అయితే ఇటువంటి ఒక మేనేజ్ చేసినట్టయితే lack of producing evidence, lack of producing witness, proper witness, దాంతోనే అయితే ఇప్పుడు మా హయం కాదు. ఇక్కడ ఒక ఉదాహరణ, బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ కేసు ఏమైంది? కళ్ళ ముందర కనబడ్డది కదా. మైక్లలో, టీవీలలో రికార్డ్ అవుతున్నప్పుడు మాట్లాడినటువంటి ఒక క్రిమినల్ ఇంటిమిడేషన్ కేసు. క్రిమినల్ ఇంటిమిడేషన్ చాలా డైరెక్ట్ కాన్సిక్వెన్సెస్ తోని వాళ్ళు అల్టిమేటం ఇవ్వడం జరిగింది. 100 కోట్ల హిందువులు పక్కకు పోలీసులు పక్క జరండి, 100 కోట్ల హిందువుల సంగతి తెలుస్తామని చెప్పేసి అది ప్రూవ్ కాలేకపోయింది. వండర్. ఏది కారణం ఏమై ఉంటుంది? ఎక్కడో ఒక చోట ఈ యొక్క న్యాయ వ్యవస్థలో, సిస్టంలో ఈ యొక్క ఎవిడెన్స్ ఆ యొక్క చిన్న పొరపాటు ఉన్నా, చిన్న మిస్ అయినా కానీ ఇట్ ఇంప్లైస్ టు ఆల్ పార్టీస్. ఇట్ ఇంప్లైస్ టు ఆల్ పార్టీస్. డెఫినెట్లీ ఆల్ పార్టీస్ అని కాదు, ఆ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరి బాధ్యత వహించాలి. పార్టీ సంబంధం లేదు. మళ్ళీ పోలీసులు, పీపీలు, ప్రాసిక్యూషన్ చేసే ప్రాసిక్యూటర్స్, వీరందరూ కూడా కొన్ని దేశాల్లో ఒకసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత, ఎఫ్ఐఆర్ తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత, ఛార్జ్ షీట్ అంటే ఏంటి? పక్కా ఎవిడెన్స్ ఆధారాలతో ప్రొడ్యూస్ చేస్తే ఉంటేనే ఛార్జ్ షీట్ ఇస్తారు, లేకుంటే ఫైనల్ రిపోర్ట్ ఇస్తారు. దేర్ ఇస్ నో ప్రాపర్ ఎవిడెన్స్ అని చెప్పేసి ఆ ఫైనల్ రిపోర్ట్ ఎందుకు వేస్తామని చెప్పేసి ఆఫీసర్లను ప్రాసిక్యూట్ చేస్తారు దేశాలు. అలాగే డిస్పోజ్ అక్విడల్ ఎట్లయితే అని చెప్పేసి దాన్ని సెర్చ్ చేస్తారు, వెదర్ ఇట్ వాస్ కరెక్ట్ ఆర్ రాంగ్.